ఒక విషయం చెప్తాను మీకు, ఆయన ఎంత డీటెయిల్గా పోయేవాడంటే, సో ఉదాహరణకి మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం, దానికి సంబంధించి ఒక గుడ్డు మీద 4 మీటింగ్లు పెట్టాడు ఆయన. గుడ్డు క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దాని మీద. అంటే అంతకుముందు గుడ్డు ఉండేది, అసలు గుడ్డు ఉండేది కానీ గుడ్డు సప్లైలో, గుడ్డు సైజులో, గుడ్డు క్వాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే నేను చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్. సో గుడ్డు మీద అయితేనేమి, తర్వాత మెనూ మీద అయితేనేమి, అంగన్వాడీ మెనూ మీద అయితేనేమి, ఆయన ఎంత టైం స్పెండ్ చేశాడంటే, అటు హోమ్ సైన్స్ ప్రొఫెసర్స్తో పిలిపించి, సో న్యూట్రిషన్ మీద, సో మార్కెట్ను సర్వే చేసి ఏమున్నాయి పిల్లలకి మంచిది అని, చాలా వండర్ఫుల్ డీప్ అనాలిసిస్ ప్రతి ఒక్కటి. సో మేము ఏదైనా పెడితే అంటే ఇప్పుడు బెంచెస్, చాలా మాకు కూడా మంచి మంచి ఐడియాస్ ఇచ్చేవాడు ఆయన, చాలా మంచి ఐడియాస్ ఇచ్చేవాడు. ఒకసారి మేము గాడ్రేజ్ని బెంచెస్ మీద గాడ్రేజ్ని రిజెక్ట్ చేసాం. మేము టెండర్స్లో పార్టిసిపేట్ చేయడానికి రిజెక్ట్ నో అని చెప్పేసాం. అంటే మనందరికీ గాడ్రేజ్ అంటే ఒక మైండ్లో ఎంత ఉంటుంది. ఎందుకంటే పాతకాలంలో మేము గాడ్రేజ్ ఫర్నిచర్ కొనాలంటే ఆఫీసులకి వీ యూజ్ టు వెయిట్ లిస్ట్ ఉండేవాళ్ళం. ఒక మేము ఆర్డర్ చేయడానికి 6 months మా సప్లై అయ్యేది. దానికి కొటేషన్స్ ఉండేది కాదు, ఎందుకంటే వాడు వన్ సైడ్ అనమాట. అయినా మేము కొనేవాళ్ళం కొంతమంది ఆఫీసర్లమే క్వాలిటీ గురించి. అలాంటి గాడ్రేజ్కి రిజెక్ట్ చేస్తామని సరే వాళ్ళు పరిగెత్తుకుంటూ సీఎం దగ్గరికి వెళ్ళారు. సీఎం కూడా స్టన్ అయ్యాడు, అదేంటి గాడ్రేజ్కి ఎట్లా రిజెక్ట్ చేస్తారు బెంచెస్ మీద, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఫర్నిచర్ వాళ్ళు కదా. అవును. ఆయనకి సార్ అంతా బాగానే ఉంది, ఇప్పుడు చాలా మార్పులు చేర్పొచ్చాయి, సో ఢిల్లీలో కూడా మేము చూసి వచ్చాము, సో దాన్ని కూడా మేము ఇంప్రూవ్ చేసాము, ఢిల్లీ స్కూల్లో ఉన్నటువంటి బెంచెస్ని కూడా ఇంప్రూవ్ చేసాము, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ మేము ఐడెంటిఫై చేసాము. సో ఇది పర్టికులర్ థింగ్ ఒకటి, ఆ కార్నర్ బెండ్ కావాలమ్మా. కార్నర్ బెండ్ కావడం మూలన దానిపైన ఉన్నటువంటి లేయర్ అనేది చాలా కాలం పాటు ఉంటుంది. అది బెండ్ లేకుండా షార్ప్ ఎడ్జ్ ఉంటే అక్కడ కట్ అయిపోయి తొందరగా పోతుంది, పీల్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ వి రియలైజ్డ్ డ్యూరబిలిటీ కోసము మేము దాన్ని కాంప్రమైజ్ కాలేదు. మీకు ఆ ఎక్విప్మెంట్ లేదు, వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ ఉంది. అట్లా ఎక్విప్మెంట్ ఉన్న వాళ్ళు 4-5 ఉన్నారు దేశం మొత్తంలో. మేము దేశం మొత్తంలో ప్రతి ఒక్కటి టాప్ 10 టాప్ 5 వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. మాట్లాడి మీరు దయచేసి పార్టిసిపేట్ చేయండి. అందరూ ఏం చేస్తారు, వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సో మీరు పార్టిసిపేట్ చేయండి, మేము నో నాన్ సెన్స్, నో కరప్షన్, ఎవరు మిమ్మల్ని సఫర్ చేయరు, మాకు ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం